భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ వినాయక చవితిని పురస్కరించుకుని మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తల జలంధర్ గౌడ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను తులసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పేరుమాళ పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్, మహంకాళి ఏసీపీ సాయిదయ్య, ఇన్స్పెక్టర్లు పరశురాం, నరసింగరావు, రామకృష్ణ, ఎస్ఐలు, మక్తల ఫౌండేషన్ సభ్యులు నరసింహచారి, సూర్యప్రకాష్, వెంకటేష్, వేణు ప్రకాష్, మధుసూదన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం, పూర్ణచంద్ర, శివకుమార్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వినాయకుని బొమ్మనా మట్టి అమ్మా లైన్ మట్టి గణపతిని పూజిద్దాం, కాపాడుకుందాం. ఫౌండేషన్ వాళ్ళు మట్టి గణపతులు అండ్ తులసి మొక్కలు లోకల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను, మా అడిషనల్ డీసీపీ అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది చాలా మంచి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు వీళ్ళు. దట్ క్లే ఐడల్స్ వాడితే పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పొల్యూషన్ అవ్వదు ఎన్వైరన్మెంట్ కి. సో అందరూ ఈ మెసేజ్ ని గ్రహించి వచ్చే ఫెస్టివల్స్ లో క్లే ఐడల్స్ ని వాడితే ఇది అందరికి చాలా మంచిగా ప్రూవ్ అవుతుంది. ఆల్సో అప్కమింగ్ ఫెస్టివల్ గురించి మా రిక్వెస్ట్ టు ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ ద పబ్లిక్ ఇన్ జనరల్, సేఫ్టీ ప్రికాషన్స్ ని పాటించండి. పండాల్స్ దగ్గర ఎస్పెషలీ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోండి. ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ వాలంటీర్స్ అక్కడ మీ పండాల దగ్గర 100% ఉండేట్టు చూసుకోండి. అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వి విష్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పట్టించుకునే ప్రజలకు సమయం లేదు కాబట్టి మరి ఈ పూజా సమయంలో మరి టైం కేటాయిస్తారు కాబట్టి మరి పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతులు మరిది శ్రేష్టమైన తులసి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే మన పర్యావరణం పచ్చదనం శాతం చాలా తగ్గింది. మరి పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి మనం మట్టి గణపతులు పెడదాం, మొక్కలు నాడదాం నినాదంతో మరి గత 15 సంవత్సరాల నుంచి మక్తల ఫౌండేషన్ మరి మా టీం అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం మనం పర్యావరణం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు స్వచ్ఛమైన ప్రాణవాయు ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి మరి పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు, పెళ్లి రోజు మరి ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క పెట్టేసేసి మరి పర్యావరణాన్ని, ఆక్సిజన్ శాతాన్ని, ప్రాణవాయుని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందే కోరుచున్నాము. అదే విధంగా ఈ రోజులో చూసినట్టయితే
గ్లోబల్ వార్మింగ్ మధ్యాహ్నం బాగా ఎండ కొడుతుంది, మళ్ళీ ఈవినింగ్ వరకు కుండపోత వర్షం పడుతుంది. మరి ఈ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవాలంటే చెట్లు పెట్టేసేసి మరి వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరియు ఈ గణేష్ నిమజ్జనంలో మరి కెమికల్స్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను మనం నిమజ్జనం నీటిలో చేసినట్టయితే అందులో ఉన్న జలాచారాలు మరి ప్రమాదం ఉంది. మరి ఆ నీటిని తాగినట్టయితే మనకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కెమికల్స్ తయారు చేసిన గణపతులను తగ్గించి మరి వాటర్ కలర్స్ కూడా పెద్ద గణపతులు కూడా వాటర్ కలర్స్ అనేవి వచ్చినాయి. వాటితో చేసినట్టయితే మనం ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడము, ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రజలను పర్యావరణాన్ని కాపాడడానికి వాళ్ళ వంతు కృషి చేయడానికి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ప్రతి ఒక్కరు కూడా మరి మట్టి గణపతులు మరి మొక్కలు పెట్టేసేసి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాము. జై బోలో గణపతి మహారాజుకి, మట్టి గణపతి